ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి చాలామందికి ఏమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు, నా ఉద్యోగం లే ఆఫ్ల వల్ల ఊడిపోయిందండి గురుగారు, ఏం చేయాలండి, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా రాదా అండి, ఇదొక బాధ. అలాగే కొంతమంది ఏమండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి, అక్కడ మేము మాకు ఎదుగుదల ఉండట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తున్న డాక్టర్స్ మాకు టార్గెట్ 3 కోట్లు అని ఉంటుంది, అన్ని టెస్టులు రాయలేక మేము అక్కడ ఆత్మని చంపుకోలేక ఆ టార్గెట్ పూర్తి చేయలేక మా జాబులు పోయినాయి, మళ్ళీ కొత్త జాబ్ వస్తుందా రాదా, ఇలా అనమాట. అలాగే చాలా మందికి ఏమండి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అవ్వలేదండి అన్నారండి. పెళ్ళి మాకు 10 ఏళ్ళైనా మాకు చాలా దగ్గరకు వచ్చి పోతున్నాయండి సంబంధాలు. ఆ తర్వాత మనకి ఈ మ్యారేజెస్ ఎక్కువ కట్నాలు అడుగుతున్నారండి, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన తర్వాత ఏమో సంతానం పుట్టట్లేదండి. 11 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు పుడతారండి పుట్టరండి. పోనీ సంతానం పుట్టిన వాళ్ళకేమో వాళ్ళు ఏమంటారంటే, ఏమన్నా మా పిల్లలు చెప్పిన మాట వింటలేదండి, మేము ఎంతో కష్టపడి డొనేషన్ ఇప్పించి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ చేర్పించాము, కానీ ఆ పిల్లలు చదవకుండా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టడాలు, అవసరమైతే కొట్టడాలు కూడా చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాయమంటే కొంచెం సైకిక్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ఇక భార్యాభర్తలు గొడవల దగ్గరికి వచ్చి, ఏమండి మా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి అతను మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆడ కుటుంబంలో తిరుగుతున్నాడండి. ఇవన్నీ ఎందుకు వస్తాయండి అంటే మన యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వస్తాయి. దరిద్ర దేవత మనల్ని పట్టుకుంటే వస్తాయి. అంటే మనం ఉద్యోగాలు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాలు, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న సమయాల్లో మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తామా? చెయ్యం. అంటే 10 రూపాయలు చేసేసి నేను దానం చేసేసానండి అని చాలామంది చెప్తారు. అది మామూలు పేదోడు కూడా చేస్తాడు, 10 రూపాయలు 100 రూపాయలు దానాలు. అవి కాదు, ప్రపోర్షనేట్గా చేయాలి, నీ తాహతకు తగ్గట్టుగా చేయాలి. అండ్ ఈ నారో మైండెడ్నెస్ ఉండకూడదు, బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటిది నీకు సక్సెస్ అవుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క దరిద్ర దేవత నిన్ను కబళించదు. ఏమండి, జ్యోతిష్కులు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము చేసేసామండి, చాలామంది దగ్గర చూపించుకున్నాను, వాళ్ళు ఏమైనా మీకు జాబులు ఇస్తారా, లేదా వాళ్ళు చేసేసే రెమెడీస్ ఏమైనా వాళ్ళు ఏమైనా దేవుళ్ళే మీకు ఇలాగా చేసేగానే, యజ్ఞం చేసేగానే వాళ్ళు ఏమైనా విశ్వామిత్ర మహర్షులా వశిష్ఠ మహర్షులా ఇలా హోమాలు చేసేగానే మీకు సక్సెస్ అయిపోవడానికి? వాళ్ళకే దిక్కు దివాణం లేదు, మీకేం చేస్తారు? అండ్ ఏం చెప్తారు, అన్ని యజ్ఞాలతో 5వ క్లాస్ కూడా చదవలేదు అప్పుడు అందులో. స్వామీజీల ముసుగులో ఉంటారు, 5వ క్లాసులో కూడా చదవలేదు. పాండిత్యం మాత్రం ఓ పెద్ద కబుర్లు చెప్తారు. యజ్ఞాలు చేసేస్తున్నాం, కోరికలతో వచ్చేస్తున్నారు టెంపుల్స్కి, యజ్ఞాలు కలియుగంలో సక్సెస్ అయిపోతాయి, అందువల్ల హోమాలు చేసేస్తే అయిపోతాయి. ఇలా మనకి చేయడం వల్ల మనకి ఈ యొక్క కర్మలు అనేటటువంటివి ఎక్కువగా పోగుపడడం వల్ల మనం, అందుకనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నారు, లోభం ఉండకూడదన్నారు. మనం లోభాన్ని చూపించడం వల్ల, పిసనార్తనాలు చూపించడం వల్ల, దాన ధర్మాలు చేయకపోవడం వల్ల సాధువులకి, అనాథలకి, తర్వాత ఈ యొక్క సాధు అనాథలు, వికలాంగులు, తర్వాత మనం పేదవారికి, వీళ్ళకి సేవ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అక్షయ తృతీయ రోజున ఈ వస్తువు కొంటే కోటీశ్వరులు అని పెట్టారనుకోండి, 1,00,000 మంది వస్తారు. అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేయాలంటే 10 మంది కూడా చూడలేదు. అంటే మంచి చెప్తే చూడరు, మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఎంతమంది మీకు ఇవి వస్తాయి, మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలు అభిమానిస్తారు, మీ వెనక పడతారంటే చూస్తారు. సత్యం ప్రాక్టికాలిటీగా మనం చెప్తే, నేను చెప్తుంటే ఎక్కదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం ఇది. ఇది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి చూసినప్పుడు తెలుస్తుంది, వరల్డ్ అంతా తెలుసు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ అని తెలుసు. మా పేరు చెప్పి వేరే ఛానల్స్లో మా
నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వేలాది రూపాయలు ఉపాసనకు కానీ యక్షిని సాధనకు కానీ లేదా వేరే జాతకాలకు కానీ లేదా రెమెడీస్ కానీ అడిగినా మాకు సంబంధం లేదు. అదంతా కూడా ఏంటంటే టైటిల్స్తో కూడా నాకు సంబంధం లేదు. కేవలం మీకు మంచి మార్గాన్ని జగద్గురువుల్ని చూపించడం వరకు నా బాధ్యత. జగద్గురువైనటువంటి వివేకానందుడు, జగద్గురువైనటువంటి రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయనే ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఆ తర్వాత ఆదిశంకర్లు, రామానుజాచార్యులు, ఇటువంటి వాళ్ళు చేసి చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక మీరు వెళ్తే డెఫినెట్గా దరిద్ర దేవత మిమ్మల్ని పట్టుకోదు. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ యొక్క గ్రహస్థితిని, ఈ రోజు గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు కుజ, బుద్ధ, శని వక్రించి మీనరాశుల్లో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మనకి మా 19వ తేదీ ఏప్రిల్ నెలన మనకి శుక్రుడు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. కుజుడు 2/4/2026 సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క మేషరాశిలోకి మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత మేషరాశిలోకి 11 మే 2026 సంవత్సరంలో మనకి మేషరాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే ఈ మేషరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు తగ్గుతాయి. అంతవరకు కూడా ఇప్పుడు మిమ్మల్ని దరిద్ర దేవత పీడిస్తుంది అన్ని రాశుల వారిని. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమంటే రెమెడీస్ చెప్పండి గురువుగారు అని చాలా మంది అడుగుతారు. అంటే నువ్వు కూర్చొని నువ్వు పసుపు కుంకాలు వేసేసి దీపాలు పెట్టేసి అగరబత్తులు పెట్టేసి నేను సాధన చేసేస్తున్నా, నేను ఉపాసన చేసేస్తున్నా అంటారు. చాలా మంది చూడండి గురువులు కూడా మేము సాధనలో ఉన్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు. ప్రతి అమ్మమ్మ చేస్తుంది, ఇంట్లో ఉన్న ప్రతి ముసలమ్మ దీపం వెలిగిస్తుంది, కుంకుమ వేస్తుంది, పసుపు వేస్తుంది, అగరబత్తి వేస్తుంది. కాబట్టి మనం ఏదో స్పెషల్గా సాధన చేసేయడానికి ఏదో దేవతల కిందకి భూమి మీదకి దిగొచ్చేసి మీకు ఏదో స్పెషల్ వరాలు ఏమి ఇచ్చేది. కాబట్టి ఈ మానేసేయండి. ఎప్పుడైతే ఆర్భాటాలకు తక్కువగా ఉంటారో అప్పుడే మీకు దరిద్ర దేవత వదిలేస్తుంది అనమాట. కాబట్టి ఈ దరిద్ర దేవతనికి నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ అంటే ఇల్లు నీట్నెస్ ఇలా కొడతా ఉంటారు సోఫాలు అస్తమానం. ఇల్లు ఒకడు చెప్తున్నాడు స్నానాలు చేసేసిన తర్వాత ఇల్లు చీపురు పట్టుకొని తుడవండి అని. అంత ఇది అవసరం లేదమ్మా, స్నానాలు చేయకముందు తుడవచ్చు, తర్వాత స్నానాలు చేసేయచ్చు. మరీ చదస్తంగా వీడేదో ఇచ్చేసేటట్లు డబ్బులు, వీడేదో సమస్యలందరికీ పరిష్కారం చేసేటట్లు నాన్ సెన్స్ బోధించొద్దు. బీ వెరీ ప్రాక్టికల్. సో అలా మీ మనసుల్లో ఉన్నటువంటి కుళ్ళు, కపటం, కల్మషాలు ఇవన్నీ కూడా తీసేసినప్పుడు తప్పకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఉపాసనలు, మంత్ర జపాలు, రెమెడీస్, దానాలు ఇవి చేసేస్తే మీ జాతకం మారుతుందంటే కిలోంపావు దానాలు నేనే చేయమని చెప్తున్నాను. ఏం చెప్తాం? మా పూర్వీకుల నుంచి మా పాత పంతులు గారు చెప్పేదే నేను చెప్పాలి, మా గురువులు చెప్పేదే. కాబట్టి లారీ ఒక లారీ ఇంకా పావు లారీ దానం చేసేవాళ్ళు ఉన్నారు, జాతకాలు నిజంగా మారుతాయంటే. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. నేను చెప్పినట్టే జరుగుద్ది మీ భవిష్యత్తు, ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఐ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. చూద్దాం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావాల వలన ఆస్తుల గొడవల్లో తగాదాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అమ్మగారి తరపు బంధువులందరూ కూడా మీకు సంపదనిచ్చారు. ఆ సంపద ఏమవుతుందండి, దానికోసం మళ్ళీ కొట్లాట్లు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరు? మీ మేనమామలే వేస్తారు. అది ఎక్కడో అనంతపురం జిల్లా, అంత దూరం వెళ్లాల్సిన అవసరం, మీరు ఎక్కడో ఉండేది కర్నూలు, ఇంత దూరాలు. ఈ విధంగా తీరా వెళ్ళి వేసుకున్న తర్వాత ఏమన్నా గెలుపు వచ్చిందంటే మళ్ళీ ఆ పెళ్ళికి అంటారు. ఈ రకంగా మీకు వేధించబడతారు. అలాగే అప్పులు చేసి అనేకమైనటువంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వ్యాపారాలు ఇంకా పుంజుకోలేదండి అని అనుకుంటున్నారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్, వీళ్ళకి ఇంకా ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావు. ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు జన్మ రాశిని మనకి గురుడు చూస్తున్నాడు. కాబట్టి తప్పకుండా మంచి ఆలోచనలతో, ఆప్టిమిస్టిక్గా, ఆశావాదంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మా ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రుడు వృషభ రాశిలోకి మనకి వెళ్తున్నాడు, షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి మృగశుడి దోషం ఏర్పడి మీ అత్తగారులతో, ఆ భార్య భర్తలతో
భార్యాభర్తల భార్య ఇతర స్త్రీలతో గొడవలు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి 11 మే 2026 సంవత్సరం వరకు కూడా శుక్రుడు మిథున రాశిలోకి వచ్చేంత వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా బంగారు నష్టాన్ని అనేటటువంటిది కూడా మీరు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే రవి మీకు చక్కగా మేషరాశిలోకి 14/4/2026 సంవత్సరంలోకి వస్తున్నాడు. సంతానం వృద్ధిలోకి వెళుతుంది. అదేవిధంగా రవి వృషభ రాశిలో 15 మే 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి కొన్ని వేధింపులు అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కువ ట్యాక్సులు ఇవన్నీ కూడా మీరు కట్టాల్సినటువంటి అవసరం ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా ఆఫీసర్ల వల్ల మీకు ప్రమోషన్స్ ఆగిపోవడము, లేకపోతే ఉద్యోగులకి ఇతర ఉద్యోగులకి మీకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు మాకు ఏర్పడ్డాయి అనేటటువంటి అపోహ లేదా మీ అభిప్రాయం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి? శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహాబిచ్చల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.